నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శంకుబాయ్ వాళ్ళ గణేష్ల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన శంకుబాయ్ వాళ్ళ గణేష్ల షెడ్ ఎక్కడ ఏంది అని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 2, ఓకేనా? అండ్ నా వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. అది వచ్చేసి మన శంకుబాయ్ వాళ్ళ గణేష్ల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది శంకుబాయ్ వాళ్ళ గణేష్ల షెడ్ చూసుకున్నట్టయితే మన వరంగల్ అండర్ బ్రిడ్జ్ ఉంది కదా, అండర్ బ్రిడ్జ్ నుంచి రంగశాయపేటకి వెళ్ళే రూట్లో మన కిలావరంగల్ పెట్రోల్ పంప్ వస్తుంది. ఆ కిలావరంగల్ పెట్రోల్ పంప్ కాడ ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం జూమ్ చేసి చూపిస్తానా, హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. హనుమాన్ స్టాచ్యూ పక్కపొంటి గల్లీ నుంచి వస్తే మన శంకుబాయ్ వల్ల గణేష్ల షెడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇట్లకి వెళ్తే మన కిలావరంగల్ పెట్రోల్ పంప్ అక్కడ చూస్తాను కదా, ఆ చెట్లు తాడి చెట్లు, అక్కడికి వెళ్తే కిలావరంగల్ వస్తుంది కోట. అండ్ అలానే ఆ కారు పోతుంది చూడండి, ఆ కారు నుంచి వెళ్తే మళ్ళీ కిలావరంగల్ పెట్రోల్ పంప్ రంగశాయపేట కూడా వెళ్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న వాళ్ళ గణేష్ల షెడ్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మోడల్ విగ్రహాన్ని చూసుకుందాం. ఈ గణేష్ హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 feet. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం నెమలీలు చూసాం కదా, చాలా బ్రహ్మాండంగా అయితే కలరింగ్ వర్క్ అయితే కావడం జరిగింది. చూపిస్తాను చూడండి. అండ్ ఇంకోటి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. జస్ట్ చూడండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎలిఫెంట్ ఫేస్, కండువా చూసుకుంటే గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్, పంచ చూసుకుంటే నట్టయితే పింక్ కలర్ బ్లాక్ షేడింగ్స్. ఆభరణాలు మాత్రం పెయింటింగ్ వర్క్ మాత్రం చాలా బాగుంది. ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా బాగుంది, చూసుకోవచ్చు. అండ్ మూసిగా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. చూసింది కదా, ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. చూసుకుందాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ 6 to 7 feet మధ్యలో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో ఫైర్ బ్యాక్గ్రౌండ్ చూసింది కదా, ఫైర్ బ్యాక్గ్రౌండ్ అంతా. ఆ ఫైర్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి పింక్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ షేడింగ్స్ వచ్చేసి బ్లూ కలర్ గ్రీన్ కలర్ షేడింగ్స్ రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం అసలు కలరింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. కండువా చూసుకుంటే ఎల్లో కలర్ చూసింది కదా, ఎల్లో కలర్ కండువా అండ్ బ్రౌన్ కలర్ డాట్స్ అయితే పెట్టడం జరిగింది, న్యాచురల్ కండువా లెక్క. పంచ చూసుకున్నట్టయితే బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ షేడింగ్స్ తోని చాలా బాగుంది. అండ్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది బొజ్జ గణపయ్య. మూచికలు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. ఆభరణాలకు గోల్డ్ మాత్రం న్యాచురల్ గా అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, నీట్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఐ పెయింటింగ్ కూడా మీకు ఐ పెయింటింగ్ కూడా దగ్గర నుంచి చూపిస్తా, చూసుకోవచ్చు. చూసింది కదా, చాలా బాగుంది ఈ పెయింటింగ్ మాత్రం. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలర్ అనేది కొంచెం డిఫరెన్స్లలో ఉండడం జరుగుతుంది, అది చూసుకోవచ్చు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet. అండ్ బ్యాక్గ్రౌండ్లో సూర్యచక్ర చూసింది కదా. అండ్ ఆ సూర్యచక్ర ఫైర్లలో ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా చాలా బాగుంది. సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్ బ్రింజాల్ కలర్ బ్లాక్ షేడింగ్స్, పిల్లోస్ వచ్చేసి బ్లూ కలర్ లో. అండ్ అలానే ఎలిఫెంట్స్ 2 ఎలిఫెంట్స్ అయితే ఉండడం జరిగింది సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ చూసుకోవచ్చు. ఒక చేతిలో శంఖం. ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. ఐ పెయింటింగ్
ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి, ఐ పెయింటింగ్ ఎంత బాగుందో. చూసింది కదా. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్గా హైట్ ఒక 9 to 10 feet ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో గరుడ రెక్కలు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఓం గణేష్ చాలా నిండుగా కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఫేస్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కలరింగ్ గ్రీన్ కలర్ కండువా బ్లాక్ షేడింగ్స్ తోని రావడం జరిగింది. అండ్ ఐ పెయింటింగ్ కూడా నేను చెప్పాను కదా, ఐ పెయింటింగ్ మాత్రం చాలా బాగుంది. చూసాను కదా అసలు. అలానే పంచ చూసుకుంటే బ్లూ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్ మల్టీ కలర్స్ అయితే వీళ్ళు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ హంసలు రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న, మళ్ళీ ఒకసారి మూసికు చూసుకుంటే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర ఉండడం జరిగింది. ఆయన ఒక చేతిలో గద, ఒకటి లడ్డు చేయి, ఆయన ఒకటి ఆశీర్వాదం చేయి, ఒక చేతిలో కుండలి. చూసింది కదా. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం కూడా, ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 7 to 8 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా. అండ్ కిరీటం కూడా చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే డిజైనింగ్ వర్క్ కిరీటానికి చాలా బాగా వచ్చేసింది. అండ్ ఐ పెయింటింగ్, త్రిశూలం స్టాండింగ్లో ఉండడం జరిగింది. గణేష్ చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ వర్క్ చూడండి చాలా బాగుంది కదా. చూసింది కదా, స్టాండింగ్లో ఉండడం జరిగింది. కండువా బ్లూ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్, రెడ్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్ తో అయితే ఉండడం జరిగింది. అండ్ మూసికులు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర చూసింది కదా, ఫ్లవర్స్ కూడా ఉండడం జరిగింది చూడండి. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది. కొన్నిటికి ఇట్లా బ్యాక్గ్రౌండ్లో గోల్డ్ వర్క్ కూడా చేసిన అన్న వాళ్ళు. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 10 to 11 feet చూసింది కదా. వైట్ కలర్లో ఉండడం జరిగింది బాడీ పెయింట్. అండ్ ఆవు వాహనం వచ్చేసి ఆవు గణేశునికి. చూసింది కదా, ఆవు కూడా అసలు రియల్గా ఆవు వచ్చి కూర్చున్నట్టు అయితే వీళ్ళు చేయడం జరిగింది పెయింట్ కూడా. మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ. అండ్ ఇంకో మోడల్ గణేశుని చూపిస్తా. దీంట్లో సేమ్ మోడల్ విగ్రహం ఇది, కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా, రథం మీద అయితే కూర్చొని ఉండడం జరిగింది చూడండి. చాలా మంచి కలరింగ్ వర్క్ అయితే రావడం జరిగింది చూడండి. అండ్ మూసికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి 6 to 7 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఉండడం జరిగింది. సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్, బ్లాక్ షేడింగ్స్, పిల్లోస్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ షేడింగ్స్ తోని రావడం జరిగింది. అండ్ అలానే సింహాసనం పైన బ్లూ కలర్ చూసింది కదా, మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 5 feet అయితే ఉండడం జరిగింది. మహాదేవుని కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది. మహాదేవుని కాన్సెప్ట్ లో గణేష్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఫైర్ బ్యాక్గ్రౌండ్ ఫైర్. అండ్ అలానే మన చంద్రవంక అండ్ మన బిల్వదనం ఉంటాయి కదా, అదైతే శివుని జటాల దగ్గర అయితే ఉండడం జరిగింది. జటాల దగ్గర చూసింది కదా. అండ్ పులి చర్మం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం బాడీ పైన ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్, బ్రౌన్ కలర్ షేడింగ్స్.
అండ్ బ్యాక్గ్రౌండ్ లో డమరుకం, ప్రతి ఒక్క చేతిలో రుద్రాక్షమాలలు, అండ్ అలానే ఒక చేతిలో డమరుకం, ఒక చేతిలో త్రిశూలం. చూసింది కదా. అండ్ మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 6 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో డిజైనింగ్ వర్క్ అండ్ ఎలిఫెంట్ ఫేసెస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ పిల్లోస్ వచ్చేసి పింక్ కలర్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్, బ్లూ కలర్ పంచా అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ దగ్గర, అండ్ ఇంకో చేతిలో చూసుకున్నట్టయితే ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గొడ్డలి. అసలు రియల్గా చెప్పాలంటే ఐస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా గోల్డ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు ఈ విగ్రహాలకి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 ఫీట్స్ మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. చేతిలో 2 చేతులలో గుడ్డలు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ బాడీ కలర్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది చూడండి, చూపిస్తా. అండ్ ఐ పెయింటింగ్ మాత్రం రియల్ గా మన గణేశుడు వచ్చి మన ముంగట కూర్చుంటే ఏ విధంగా అయితే చూస్తాడో షైనింగ్ అయితే ఉండడం జరిగింది. అండ్ చెవులలో పింక్ కలర్ అండ్ సిల్వర్ కోటింగ్ తోని చాలా ఎక్సలెంట్ వచ్చింది. అండ్ ఆభరణాలు, కిరీటాలు ఇట్లా చాలా నీట్ గా ఫినిషింగ్ వర్క్. అండ్ అదే విధంగా తొండం పైన జ్యువెలరీ వర్క్ అండ్ ఆభరణాలు, బొజ్జ పైన ఆభరణాలు, అండ్ అలానే పంచ పైన కూడా డిజైనింగ్ వర్క్స్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే మూషికం చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసింది కదా ఈ విగ్రహానికి అయితే. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. కాకపోతే బాడీ కలర్ అండ్ పంచా కండువా కలర్స్ అయితే చేంజెస్లలో ఉండడం జరుగుతుంది. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 10 to 11 ఫీట్స్ మధ్య ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో హంస అండ్ అలానే గణేశుడు నెమలిని పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ గోల్డ్ వర్క్ పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్, బ్లూ కలర్ షేడింగ్స్, అండ్ కండువా ఎల్లో కలర్, బ్రౌన్ కలర్ షేడింగ్స్. సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. రైట్ లెగ్ వచ్చేసి గణేశుని మూషికుడు కింద అయితే మూషికుడు అయితే ఉండడం జరిగింది రైట్ లెగ్ కింద. సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్. చూసింది కదా. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి 8 to 9 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే భారీగా చెవులు అయితే చాలా భారీగా ఉంది. ఆ చెవులు అయితే ఏ విధంగా భారీగా ఉందో ఫేస్ కానివ్వండి, తొండం కానివ్వండి, బొజ్జతోని చాలా నిండుగా బొజ్జ గణపై అయితే కూర్చొని ఉండడం జరిగింది చూడండి. ఆభరణాలు కూడా అదే విధంగా భారీగా రావడం జరిగింది. ఈ పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్, కండువా గ్రీన్ కలర్ లో చాలా బాగుందంటే విగ్రహం చాలా బాగుంది. సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 5 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో లక్ష్మీ అమ్మవారు అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే తామర పువ్వు, చూసింది కదా. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్. అండ్ గణేశుని చూసుకున్నట్టయితే రైట్ సైడ్ ఎలిఫెంట్, లెఫ్ట్ సైడ్ పిల్లో. పిల్లో వచ్చేసి ఎల్లో కలర్ లో అండ్ అలానే ఆరెంజ్ కలర్ లో షేడింగ్స్, రెడ్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్, బ్లూ కలర్, బ్లాక్ షేడింగ్స్. కండువా చూసుకున్నట్టయితే పంచ రెడ్ కలర్ లో, చూసింది కదా. చాలా చాలా బాగుంది. ఇంత బాగుంది చూడండి ఐస్ కానివ్వండి. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన శంకుబాయ్ వాళ్ళ గణేష్ షెడ్ అయితే మాత్రం షెడ్ నెంబర్ 2లో టోటల్ గా మాత్రం మీకు విగ్రహాలు అయితే చూపించా. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
పక్కకు బెల్ ఐకాన్ మాత్రం ఆన్ పెట్టుకోండి, మంచి మంచి వీడియోస్ అనేది మీకు వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. అలానే ఈ షెడ్ది లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను లింక్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.